బ్రేకింగ్ చూస్తున్నాం. కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13వ తేదీకి వాయిదా పడింది. కంచ గచ్చబౌలి భూములో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సమాధానం ఇచ్చేందుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సీజే జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13వ తేదీకి వాయిదా పడింది. ఇక కంచగచ్చబౌలి భూమిలో చేపట్టినటువంటి పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కంచగచ్చబౌలి పక్కన ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి 400 ఎకరాల కంచగచ్చబౌలి భూములను ఐటీ పార్కుగా అభివృద్ధి చేయాలని చూసింది రాజశేఖర్. దీనికి సంబంధించి పర్యావరణ ప్రేమికుల నుంచి అట్లాగే విద్యార్థి సంఘాల నుంచి కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశం అయితే కోర్టుకు వెళ్ళింది. అక్కడ రాత్రి సమయంలో చెట్లను నరికివేసి అక్కడ ఐటీ పార్కును డెవలప్ చేస్తామన్న ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది పూర్తిగా అటవీ ప్రాంతం, దానికి సంబంధించి అడవులను రక్షించాలి అని కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా ఈ అంశం వెళ్ళిన నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీన దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అట్లాగే చెట్ల నరికివేతను కూడా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అట్లాగే 1996లో సుప్రీంకోర్టు అడవులకు సంబంధించినటువంటి విషయంలో ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నారని కూడా ప్రభుత్వాన్ని వివరణ కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఏప్రిల్ నెలలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగింది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఏదైతే కంచగచ్చబౌలి భూములు నిజంగా అటవీలాగానే ఉన్నాయా లేదా ఇతర జనావాసంగా ఉన్నాయా అనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. అడవుల్లో నరికివేత తర్వాత అక్కడ ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో జంతువులు పక్షుల సంరక్షణకు సంబంధించి తాము చర్యలు తీసుకున్నామని కూడా కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఈరోజు అదే కేసుకు సంబంధించి కూడా విచారణ సుప్రీంకోర్టులో కొనసాగింది రాజశేఖర్. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయితో కూడినటువంటి ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. అటవులను నాశనం చేస్తే కనుక అక్కడ సిఇసి కమిటీ ఏదైతే ఉందో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మేరకు కంచగచ్చబౌలి అనేది అటవీ ప్రాంతంగా గుర్తిస్తుంది సుప్రీంకోర్టు. అట్లాగే అటవులను రక్షించాల్సినటువంటి బాధ్యత లేకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి చెట్లను ఎందుకు నరికివేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం మెదులుకోవాలి, లేదంటే కనుక అదే కంచగచ్చబౌలి భూముల్లో జైలులు నిర్మించి అధికారులను అదే జైల్లో వేస్తామంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీంతోపాటు ప్రతివాదులు కూడా అఫిడవిట్ వేసేందుకు సమయం కోరిన నేపథ్యంలో ఈ కేసును ఆగస్టు 13కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.